బీసీలకు రిజర్వేషన్లు ఎమ్మటే పెంచాలని మొన్న బీజేపీ ధర్నా, ఇవాళ జాగృతి కవితక్క దీక్ష, ఇంకో 3 వద్దులైతే కరీంనగర్ల కారోళ్ళ కొట్లాట. అసలు 42% పదవులు బీసీలకే ఇయ్యాలని అందరికంటే ముందు ముంగట్కి తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఇంత తోవ సాఫ్ చేసుకుంటూ వస్తుంటే ప్రతిపక్షాలు గిన అదే అందుకున్నాయి. ఈళ్ళే గిట్లుంటే ఇక అధికార పార్టీలది ఎట్లుండాలే? హలో బీసీ చలో ఢిల్లీ నడుస్తుంది. చెర్లపల్లి కెంచి స్పెషల్ ట్రైన్ కట్టుకొని దేశ రాజధానికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు. కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి మేడం ఎమ్మెల్యేలు ఇయాల పోతే ముఖ్యమంత్రి సారు మంత్రులు రేపు 3 రోజులు ఢిల్లీలోనే ఉంటారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిండ్రు కదా, దాన్ని సెంటర్ వాళ్ళు పెండింగ్ పెట్టిండ్రు. హగో గది సాధించుకొస్తానికి సర్కార్ వాళ్ళంతా కదులుతాండ్రు. 6వ తేదీన జంతర్ మంతర్ లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బోర్డు కార్పొరేట్ చైర్మన్లు ఒకరోజు పూర్తి దినం జంతర్ మంతర్ లో నిరసన తెలుపుతాము. పార్లమెంట్ లో ప్రశ్నించి జంతర్ మంతర్ల ధర్నా చేసి రాష్ట్రపతి మేడాన్ని కలుస్తారట బీసీ రిజర్వేషన్లకు తొవ్వసాబ్ చేయాలని. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లుకి హిమ్మతి ఇచ్చిన బీజేపీ దాన్ని ఢిల్లీకి పంపంగానే పక్కకు పెట్టింది. చల్ అందరం పోయి సెంటర్లతోటి కొట్లాడాలన్న బీఆర్ఎస్ గిన సైడ్ అయ్యింది. చలో ఢిల్లీ రా బిడ్డ, ఢిల్లీకి రా, ఆడ మాట్లాడు. ఈ దొంగ అయితే వద్దు, మాకు మీరు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ. లేలే కాంగ్రెస్ పార్టీ బీసీలకు డోకా వేస్తుంది అనేది 2 పార్టీల మాట. ఇంకో దిక్కు ధర్నా చౌక్ లా కవితక్క దీక్ష పట్టింది బీసీ రిజర్వేషన్ల కోసమే. ఇయాల్టికైతే గింతే, రేపటి కాంచి అస్సలు లొల్లుంటది మళ్ళా.